చూడండి, ఆది కాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇది దేవుడు చెప్పిన మాటలండి. ముందుగానే ప్రవచిస్తున్నాడు, ముందు సంగతుల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది అబ్రహాం తోటి ఇస్తున్న వాగ్దానం. ఇదిగో నీ సంతతి వారు వేరే దేశంలో ఉంటారు, 400 సంవత్సరాలు శ్రమ పడతారు. ఇదన్నీ చెప్పాడండి. ఎన్ని సంవత్సరాలు అన్నాడు చెప్పండి, గట్టిగా చెప్తారా? 400 years. అదే రీతిగా నిర్గమాకాండము 12వ అధ్యాయము 40-41 వచనాలు చూద్దాం. ఎక్సడస్ 12:40-41. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినవందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఉంటారని చెప్పాడండి? 400. కానీ ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు. అర్థమవుతుందా? 30 years they stayed longer than what God has said. ఎందుకు? అవిధేయత, తిరుగుబాటు, విననొల్లని స్వభావం బట్టి దేవుడు 400 అని ఖచ్చితంగా చెప్తే ఖచ్చితంగా చేస్తాడా లేదా? నిశ్చయం చేస్తాడు. కానీ ఇక్కడ ఎవరి తప్పు? దేవుడిదా? కాదు. ఇశ్రాయేలీలు మేము ఇక్కడే బాగున్నాం, ఇక్కడే ఆనందంగా ఉన్నాం, ఇక్కడే సంతోషంగా ఉన్నాం. 30 years బ్యాక్ we were babies. అంటే 30 years అంటే చిన్న సమయం కాదండి. 3 రోజులు కాదు, 30 రోజులు కాదు, 30 నెలలు కాదు. 30 years అంటే చాలా ఎక్కువ కాలం. అది ఒక చిన్న బేబీ పెద్దవాడు అవుతాడు. ఒక చిన్న బాలిక పెద్ద స్త్రీ, ఒక స్త్రీగా మార్చబడుతుంది. అంటే 30 సంవత్సరాలు పాడు చేసుకున్నారు, వృధా చేసుకున్నారు. దేవుడు 400 అని చెప్తే మీరు 430 years ఐగుప్తు దేశంలో ఉన్నారు. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో ఎన్నోసార్లు వాగ్దానాలు ఇచ్చాడు, ఇంత కాలం ఇవి జరగబోతున్నాయని. ఎన్ని సంవత్సరాలు అపవాది మీ నుండి దోచుకున్నాడండి. ఇక్కడ 30 సంవత్సరాలు నేనైతే చెప్తాను ఇశ్రాయేలీల నుండి దోచుకోబడింది. ఆ 30 సంవత్సరాలు ఎంత సాధించేవారో, ఎంత కట్టేవారో, కనాను దేశంలో ఎన్నెన్ని గొప్ప అభివృద్ధి కార్యాలు జరిగి ఉండేవేమో. కానీ 30 సంవత్సరాలు దోచుకున్నారు. ఎవరు? వారి అవిధేయతను బట్టి. ఇక్కడ అపవాది కాదు, వారి అవిధేయతను బట్టి. మన జీవితాల్లో కూడా మన అవిధేయతను బట్ట, లేకపోతే అపవాది కార్యమా? ఎన్ని సంవత్సరాలు దోచుకోబడుతుంది? 35 సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలియలేదా నాకు పెళ్ళి అవ్వాలని? 35 సంవత్సరాలు వచ్చే వరకు నీకు తెలియదా ఈ ఉద్యోగము సరిలేదు, నా కుటుంబానికి తగినది కాదని? ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు అని అంటే తెలియలేదండి, తెలియలేదక్క, అట్లా గడిచిపోయిన సంవత్సరాలు అని అంటూ ఉంటారు. నాకు ఆశ్చర్యం అంటే అన్ని సంవత్సరాలు అసలు తలంపు రాలేదా? నా జీవితంలో సెటిల్ అవ్వాలని ఆశ కూడా పుట్టలేదా? నేను ఏదైనా ప్రయత్నించాలి, కొత్తది ఏమైనా అడుగు తీయాలి, ఒక రిస్క్ తీసుకోవాలి అనే ఆలోచన కూడా రాలేదా? కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు సడన్ గా వెలిగిందా నీ మనస్సు, నీ ఆలోచనలు? 35 సంవత్సరాల తర్వాత ఓహో ఇది చేసుకోవాలా నా జీవితంలో, ఇలాగా కట్టుకోవాలా నా కుటుంబము అని ఆలోచిస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు దోచుకోబడ్డదండి మన అజ్ఞానం బట్టి, మన తెలివిలేనితనం బట్టి, లేకపోతే మన అవిధేయతను బట్టి, లేకపోతే అపవాది కార్యాలు బట్టి. వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, యువర్ లైఫ్ ఇస్ గెటింగ్ డిలేడ్. ఎవ్రీ ఇయర్ ఇస్ సచ్ అ ప్రెషియస్ ఇయర్. ప్రతి సంవత్సరం ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైన సంవత్సరము. కానీ ఎన్ని సంవత్సరాలలో పోగొట్టుకున్నారు? వస్తుంది ఆన్సర్ అని ఎంతకాలం వేచి ఉన్నారు? మరి మీ ప్రయత్నాలేవి, మీ ఆలోచనలు ఏవి, మీ అడుగులేవి? మీరు దేవుని అడిగి ముందు వెళ్తున్నారా అసలు? పరమతండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మేము కొన్ని విషయాలు బట్టి అడిగాము, కానీ దేవా ఇంకా ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆగిపోయిన ఉన్నాయ్యా. నీకు తెలుసయ్యా. వారు అడిగారయ్యా, నీకు తెలుసయ్యా. వారి జీవితంలో నీ కార్యము శీఘ్రముగా జరిగించమని వేడుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో కన్నీరు అనే విత్తనము విత్తారో,
నా జీవితంలో దేవుడి కార్యము జరిగించాలని కన్నీటితోటి విత్తనము విత్తారో అది వారి జీవితంలో సంతోష పంటలుగా కోయాలయ్యా. నీవే ఆ కార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో అతి త్వరలో వారు సాక్ష్యము చెప్పాలి. నా దేవుడు ఎఫ్రాతా అన్నప్పుడు నా జీవితంలో తెరిచాడు, మార్గాలు తెరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆలస్యాన్ని ఎదిరించాను నేను దేవుని నామములో అని చెప్పాలయ్యా. అట్టి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధాత్మదేవ, I pray once again, Lord Father, whatever they have prayed, seal it in the name of Jesus, Lord. Seal it in the name of Jesus, Lord. We seal it in the name of Jesus. ఏ ప్రార్థన కూడా వృధా పోకూడదయ్యా. ఏ ప్రార్థన కూడా వ్యర్థం అవ్వకూడదయ్యా. ఇది ఇంకొక ప్రార్థనగా ఉండకూడదయ్యా. ఇది మరలా చేసిన ప్రార్థనగా ఉండకూడదయ్యా. హన్నా ప్రార్థించింది, హన్నా మొరపెట్టింది, మరుసటి సంవత్సరంలో కుమారుడు ఉంటాడంటే ఆమె ఇంకెప్పుడు చింతించలేదు, ఇంకెప్పుడు క్రాంతరాలు ఉండలేదని నీ వాక్యం తెలియదు. సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళింది. అదే రీతి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళాలి. ఎందుకంటే నా దేవుడు చెప్పాడంటే చేసే తీరుతాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాలయ్యా. He will do it, He will do it, He will do it. By this time next year they should have the answer, Lord Father. In the name of Jesus, I declare as your child of God, as your servant, Lord, నీ దాసరాలుగా పలుకుతున్నాను. మరుసటి సంవత్సరంలో వారు ఏ విషయంలో అయితే ప్రార్థన చేస్తారో ఆ జవాబు పొందుకోవాలయ్యా. అట్టి కార్యము జరిగించు ప్రభు. ముద్రించయ్యా, నీ దాసరాల మాటను ముద్రించి, నీ వాక్యాన్ని ముద్రించి మా జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు. ఇంకే సంవత్సరం వృధా కాకూడదయ్యా. ఇంకే సంవత్సరం వెళ్ళిపోకూడదయ్యా. ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకూడదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచు, బలపరచు, లేవనెత్తు, ఎదిగింపచేయి. వారి జీవితంలో ఆశీర్వాదము దయచేయమని విత్తబడిన వాక్యాన్ని ఇక్కడ అఫాది దోచుకోకుండాన్నట్లు దేవా నెమరు వేసే కృపను మాకు దయచేయమని, ఫలించి 30 60 100 ఫలించాలయ్యా. అట్టి కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రభు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠం తామని చెప్దామండి.